దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి జైలు పాలైనటువంటి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత సహా చాలామంది ఈ కేసులో క్లీన్ చిట్ పొందారు. ఢిల్లీ రాజ్ రెవెన్యూ కోర్టు కీలకమైన తీర్పిచ్చింది. ఈ కేసు అంతా రాజకీయ ప్రేరేపితమే తప్ప ఎటువంటి అవినీతి ఆరోపణలకు ఆధారాలు లేవని చెప్పి తేల్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అన్ని పరిణామాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు ఇంద్రనీల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్, ఢిల్లీ కేజ్రీవాల్ కేసు, లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా చాలా పెద్ద స్కామే జరిగిపోయిందని చెప్పి దీనిపై పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారం అయితే సాగింది. ఇప్పుడు మొత్తానికి అసలు అవినీతే లేదు, అక్కడ కేవలం రాజకీయ ప్రేరేపితం అని చెప్పి సాక్షాత్ కోర్టు అభిప్రాయపడింది. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకి ఇది ఒక ఆయుధం అని చెప్పాలి సార్. ప్రతిపక్ష పార్టీలు పదే పదే ఏం చెబుతున్నాయి, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతంత్ర సంస్థలైన ఈడీ, సిబిఐ, ఐటీ అండ్ ఈవెన్ ఎలక్షన్ కమిషన్ అవ్వచ్చు, ఇలాంటి అంటే ఇండిపెండెంట్ బాడీస్నన్నింటినీ కూడా వాటి చేతిలో కీలుబొమ్మలుగా మార్చుకొని ప్రతిపక్షాలను కంట్రోల్ చేయడానికి రాజకీయ కోణంలో వాడుతున్నాయి అని పదే పదే చేస్తున్న విమర్శలకి ఈ రోజున ఇది ఒక సాక్ష్యంలాగా మిగిలిపోయింది కదా. అవును, చూడండి, కోర్టు ఏం చెప్పింది, ఇందులో ఎవిడెన్సెసే లేవు. ఎవిడెన్సెస్ లేనప్పుడు చూడండి సార్, 5 సంవత్సరాల పాటు ఒక రాజకీయ పార్టీ యొక్క పతనాన్ని నిర్దేశించడం కోసం ఉద్దేశపూర్వకంగా చేసినట్లే ఉంది కదా. అది కూడా చూడండి, కేజ్రీవాల్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ సిఎస్ఏ తప్పు జరిగింది అని నివేదికని లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చారు. అవును. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఆబ్వియస్లీ ఇప్పుడు గవర్నర్కి కానీ లెఫ్టినెంట్ గవర్నర్కి కానీ ప్రభుత్వ సిఎస్ నివేదిక ఇస్తే డెఫినెట్లీ అతను విచారణ ఆదేశిస్తారు. ఆయన తన పరిధిలో ఉన్న దాని ప్రకారం అంటే రూలింగ్ గవర్నమెంట్ మీద ప్రభుత్వ సిఎస్ఏ చేసినప్పుడు నివేదిక ఇచ్చినప్పుడు అతను సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది. సిబిఐ వచ్చింది, ఈడీ వచ్చింది. కానీ చూడండి, ఇక్కడ సిబిఐ ఇక్కడ ఎవరెవరినైతే ఈ కేసులో ఎక్యూజ్డ్గా మెన్షన్ చేసి అరెస్టులు చేశారో వాళ్ళ ప్రమేయంని 1% కూడా ప్రూవ్ చేయలేకపోయింది కదా. ఎగ్జాక్ట్లీ. ఈడీ అయితే 100 కోట్ల ముడుపులు ఆప్ కందని, ఆప్ పార్టీ ఆ డబ్బుని గోవా ఎన్నికల్లో వాడారు అని చెప్పింది. ఈ రోజున ₹1 ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఎవిడెన్స్ను కలెక్ట్ చేయలేకపోయింది. అంటే ఒక రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకునే విధంగా ఒక ఈడీ అండ్ ఒక సిబిఐ కూడా ఆరోపణలు చేసేది ఏంది, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే ఆ ఎవిడెన్స్ ఆధారంగా అరెస్ట్ జరగాలి. అంటే ఇక్కడ రాజకీయ పార్టీలకే అతీతం కాదు, దర్యాప్తు ఏజెన్సీలు అన్నట్టుగా మారింది. అంటే రాజకీయ పార్టీలతో పోటీ పడ్డాయి. అంటే మేము మా స్వామి భక్తిని నిరూపించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తామనే విధంగా వ్యవహరించినట్లే కదా. జనరల్గా ఏమైంది, మీకు ఆధారాలు దొరికిన తర్వాత ఆధారాలను బేస్ చేసి మీరు అరెస్టులు చేయాలి. అసలు ఆధారాలు లేకుండా మీరు ఆరోపణలు చేసి ఆ ఆరోపణలతో ప్రజలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే, కేజ్రీవాల్ గారు తప్పు చేశారు ఫస్ట్, అవునా, మద్యం ముడుపులు తీసుకున్నారు ఆప్ పార్టీ, ఆ ముడుపులు తీసుకెళ్ళి వేరే రాష్ట్రాల ఎన్నికలకు వాడుకున్నారు అంటే ఇది ఢిల్లీ ప్రజలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిద్దా లేదా ఓటర్లని? అవుతుంది. అంటే ఇక్కడ సంపదను తీసుకెళ్ళి వేరే రాష్ట్రాలకు పెడుతున్నారు అంటే ఆ రాష్ట్ర ప్రజలు దాన్ని హర్షించరు కదా. సో ఆ విధంగా ఈ ఎలక్షన్ కూడా ప్రభావితం చేయడానికి వాడుకున్నారు కదా. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓడిపోయింది కదా మరి. అవును. మరి వీటన్నిటికీ ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఈరోజు సింపుల్గా 5 సంవత్సరాల పాటు రకరకాల వేధింపులకు గురి చేసి కేసులలో అరెస్టు చేసి ఇంకోటి ఏం చేశారు, ఈ కేసులో ఎక్యూజ్డ్ని కొంతమందిని అప్రూవర్గా మార్చుకున్నారు. అవును. అప్రూవర్గా మారిన వాళ్ళకి బెయిల్స్ వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. అప్రూవర్గా మారిన బెయిల్స్ వచ్చిన వాళ్ళని వాళ్ళు మా మీద ఉన్న ఒత్తిడి వలన మేము అప్రూవర్గా మారాం, కానీ ఇందులో మేము కూడా దోషులం కాదు అని చెప్పబట్టే కదా కోర్టు అప్రూవర్గా మారిన సమయంలో ఇచ్చిన వాళ్ళ యొక్క వివరణని కన్సిడర్ చేయలేదు కదా కోర్టు. అంటే ఏంటి, ఇంత క్లియర్గా అంటే ఇది ఒక ఫ్రేమ్ చేసిన కేసు, ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు. పైపెచ్చి ఏంటి, విధానం మార్పిడి అనేది ప్రభుత్వ నిర్ణయం. ఆ విధాన మార్పిడి వలన లిక్కర్ అంటే రీటైలర్స్ ఎవరైతే ఉంటారో
టెండర్ దక్కించుకునేవాళ్ళు. వాళ్ళకి భారీ స్థాయిలో లబ్ధి చేకూర్చి వాళ్ళ దగ్గర కిడ్కో ప్రోలో డబ్బులు తీసుకొని వాటిని వేరే రాష్ట్ర ఎన్నికలకు వాడుకున్నారు అన్నారు. అదే ఇది ఆరోపణ, కేసు అంతా ఇది దీని మీద నడిచింది, ఫైల్ అయింది. వీటిలో ఏ ఒక్కటన్నా ప్రూవ్ చేయగలిగారా? ₹1 పట్టుకోగలిగారా? ₹1 ట్రాన్సాక్షన్ ఈ విధంగా జరిగిందని చూపించగలిగారా? అంటే ఇది సిబిఐ ఈడీ యొక్క మన వైఫల్యంగా చూడాలా, అసమర్థతగా చూడాలా, లేదు కేవలం ఈ కేసులో అసలు అంటే ఎవిడెన్సెస్ లేని కేసులో కేవలం రాజకీయ దురుద్దేశంతో బీజేపీకి తొత్తుగా వ్యవహరించింది అని మనం ఆలోచించాలా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా లిక్కర్ స్కామ్ అని ఒకటి నడుపుతున్నారు. అవును, ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా. కొంతమందిని అప్రూవర్గా చేసుకున్నారు. అప్రూవర్గా చేరిన వాళ్ళు ఇప్పటివరకు అరెస్టే అవ్వలేదు. అవును, రీసెంట్గా అందరికీ బెయిల్స్ వచ్చేస్తున్న తరుణంలో ఒక వాసుదేవరెడ్డి ఎండి గారిని ఇప్పుడు మళ్ళీ కొత్తగా అరెస్ట్ చేశారు. ఎందుకంటే కౌంటర్ టైం అడగటానికి, రెగ్యులర్ బెయిల్స్ మిగిలిన వాళ్ళకి రాకుండా ఉండడానికి కౌంటర్ అడగటానికి, కొంత ఇన్వెస్టిగేషన్ జరగటానికి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద బెయిల్ ఇవ్వకుండా కొన్ని రోజులు ఆపడానికి మళ్ళీ వాసుదేవరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. వాసుదేవరెడ్డి గారిని అప్రూవర్గా మార్చి అతను అరెస్ట్ చేయలేదు. సేమ్ ఢిల్లీ కేసులో ఏ తరహాలో అయితే జరుగుతుందో అదే కదా ఏపీలో కూడా జరుగుతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే విధాన మార్పు వలన కిడ్కో ప్రోలో డబ్బులు ఫ్యాక్టరీల దగ్గర నుంచి, లిక్కర్ ఫ్యాక్టరీల దగ్గర నుంచి కిడ్కో ప్రో డబ్బులు వీళ్ళు తీసుకున్నారు. ఇదే కదా ఆరోపణ. అవును, ఆ డబ్బు ఎలక్షన్ కోసం వాడారు. ఆ 3,000 సంథింగ్ ఎంత చదువుతున్నారు సార్, 3,500 కోట్ల ఎంత, ఆ డబ్బుని ఎలక్షన్ ప్రచారంలో కానివ్వండి, ఎలక్షన్లో ఓట్లు కొనటానికి కానివ్వండి వైఎస్ఆర్సీపీ వాడుకుంది. ఇప్పుడు ఢిల్లీ కేసులో కూడా అదే కదా వీళ్ళు చెప్పింది. ఏంటి, ప్రభుత్వ విధానం మార్పు కారణంగా లిక్కర్ ఫ్యాక్టరీలు వాళ్ళకు లబ్ధి చేకూర్చి వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకొని కిడ్కో ప్రో ముడుపులు తీసుకొని వాటిని రాష్ట్ర వాళ్ళ ఆపు ఎన్నికల్లో వాడుకుంది అనేది ఢిల్లీలో జరిగింది. ఆంధ్రాలో కూడా అదే కదా, ప్రభుత్వ విధానాలు మార్చి కిడ్కో ప్రోగా లిక్కర్ ఫ్యాక్టరీల నుంచి డబ్బు తీసుకొని వాటిని ఎలక్షన్లో వాడుకుంది అని. సో మీకు ఏమర్థమవుతుంది సార్ దీనివల్ల? ఇప్పుడు అక్కడ ఎవిడెన్సెస్ లేవు, కోర్టు అక్షంతలు వేసి మరి ఈడీని సిబిఐని చెప్పి ఏ విధంగా అయితే అందరికీ క్లీన్ షీట్ ఇచ్చిందో ఇక్కడ జరగబోయేది కూడా అదే కదా. అదే జరగబోతుంది. అక్కడ అప్రూవర్లుగా మీరు కొంతమందిని మార్చి అప్రూవర్లతో ప్రకటనలు చేపించి నిజంగా అవినీతి జరిగిపోయింది అని ప్రజలను నమ్మించి ఎలక్షన్ చేసుకోగలిగారు. ఇక్కడ అదే చేస్తున్నారు కదా, కొంతమందిని అప్రూవర్గా చేసుకొని, లేదు వీళ్ళకి ఎవిడెన్సెస్ అంటే రుజువు చేయగలిగే ఎవిడెన్సెస్ అంటే ట్రాన్సాక్షన్లు జరిగినవి కానీ, డబ్బు కానీ, నగదు రూపంలో పట్టుకున్నది కానీ ఇక్కడ కూడా ఏం లేవు. ఇక్కడ జరిగేది కూడా ఏంది, ఆ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులను, ఆ శాఖల్లో పనిచేసిన అవుట్సోర్సింగ్ వాళ్ళను ఇలా జరిగింది అని వాళ్ళ ఎవిడెన్సెస్గా పుటాన్ చేసుకుంటూ అసలు కోర్టుకు కావాల్సిన ఎవిడెన్సెస్ ఏమీ లేకుండా ఇన్వెస్టిగేషన్ పేరుతో ఎక్కువ కాలం, ఇప్పుడు అక్కడ 5 ఏళ్ళు గడిపారు, ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 year అయింది. ఇంకో 1.5 year కొనసాగించి అల్టిమేట్లీ ప్రజల్లోకి ఏంది అంటే ఈ రాష్ట్ర సంపదను వీళ్ళు తీసుకొని వాడుకున్నారు అనేది ఫ్రేమ్ చేయాలనేది. సో అక్కడ కోర్టు ఏ విధంగా తేల్చేసింది, ఇక్కడ కూడా అదే జరిగింది. ఎందుకంటే ఇందులో ఏ తేడా లేదు. కేసు వివరాలు కానీ మీరు ఇంకొంచెం డీటెయిల్గా చూసుకుంటే ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో ప్రజలు కూడా అండి చూడండి, ఏపీలో లిక్కర్ పాలసీ విధానం మార్చటం వలన ప్రభుత్వానికి ఆదాయం పెరిగినప్పుడు ఎలా వాళ్ళకి ముడుపులు అందుతాయి? అదే కదా, ఇక్కడ ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం మారినప్పుడు ఏ రాష్ట్రంలో అయినా సరే సహజంగా పాలసీలు మారుతుంటాయి. అందులో ఆదాయాన్ని తీసుకొచ్చే డిపార్ట్మెంట్లకు సంబంధించి అయితే ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటాయి. అంత మాత్రాన వీళ్ళు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఆరోపించడము, కేసులు నమోదు చేయడము చాలా క్లియర్ సార్. ప్రభుత్వానికి ఆదాయం పెరిగిన తర్వాత అంటే వ్యాపారికి లాభం తగ్గిన తర్వాత, వ్యాపారికి లాభం పెంచితే అందులో నుంచి కమిషన్ ఇస్తాడు సార్. దానికి ఆదాయం పెరిగిందంటే వాడికి వ్యాపారికి తగ్గినట్టే కదా. మరి వ్యాపారికి లాభం తగ్గిన తర్వాత కమిషన్ ఎందుకు ఇస్తాడు సార్? అవును, ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు జరుగుతున్నాయి చూడండి, ₹10 వర్క్ని ₹30 ఇచ్చేసి ₹10 కమిషన్ ఇవ్వమంటే ఇస్తాడు. అవును, కానీ ₹10 వర్క్ని ₹8 చేస్తే కమిషన్ ఇవ్వమంటే ఎందుకు ఇస్తాడు? సో అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సార్, ఈ కేసులు కేవలం రాజకీయ కోణంలోనే మనాయిస్తున్నారు, రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. వీటిని పక్కన పెట్టి ప్రజలు ఎలా ఆలోచించుకోవాలి, మనకు ఎవరన్నా హామీ ఇస్తే హామీలు నెరవేరుస్తుంది ఎవరు రాష్ట్ర సంపదని కొల్లగొట్టుకోకుండా స్వార్థ రాజకీయాల కోసం వాడుకోకుండా నిజమైన డెవలప్మెంట్ ఖర్చు పెడుతుంది ఎవరు,
అంటే చెప్పినదే కాకుండా అంటే చెప్పనివి కూడా చేసి చూపించింది ఎవరు? ఇరిగేషన్ లాంటివి, విద్యా వైద్యం లాంటి ప్రాథమికమైన అంశాల మీద ఎక్కువ అవగాహనతో పనిచేస్తుంది ఎవరు? ఇలాంటి వాటిని చూసి ఓటు హక్కుని అంటే ఓటు వేసుకోవాలి. కానీ ఎంతసేపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని చూస్తే కులం మతం ఈ చాలా వరస్ట్గా ఉంది సార్. ఇంకా మరీ డీప్గా చెప్పలేము మనం. అయితే ఇక్కడ సరే కోవిడ్ ఇప్పుడైతే దాదాపు 23లో ఇప్పుడు మొదలైంది కేసు 2023 21 సార్ 21 22లో పాలసీ తీసుకున్నారు. పాలసీ 23 నుంచి 22 అనుకుంటా అరెస్టుల కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు 23 ఫిబ్రవరిలో అనుకుంటా. సో అంటే అప్పటి నుంచి జైల్లో మనీష్ సిసోడియా చాలా కాలం జైల్లో ఉన్నారు. 1.5 ఏళ్ల పాటు దాదాపు ఆయనే ఎక్కువ కాలం ఉన్నారు ఈ కేసులో. కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు, కవిత జైల్లో ఉన్నారు, అందరూ జైల్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఇది వచ్చి వీళ్ళకి క్లీన్ చిట్ లభిస్తే మరి ఇన్నేళ్ళు అక్రమంగా వాళ్ళు జైల్లో ఉన్నట్టే కదా సార్. దీనికి సమాధానం ఎవరు చెప్తారంటే ఏం చేయాలి? చూడండి, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన ఒక వెసులుబాటు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఆ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు వాళ్లకు వచ్చిన అనుమానాన్ని ప్రజల శ్రేయస్సు కోసం నివేదిక ఇచ్చినట్లు, ఆ నివేదిక ఇన్వెస్టిగేషన్ చేస్తే లేదు అంటే లేదు, ఉంది అంటే ఉంది అనే ధోరణిలో వాళ్ళని ఇక చివరికి చెప్పాలంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటున్నారు చూడండి కొత్తగా. ఆ తరహాలో వాళ్ళని శిక్షించే చట్టాలు అంత ఈజీగా లేవు సార్. అంటే వాళ్ళని ఏ దృక్పథంతో చూస్తారు? జరిగిన దాంట్లో కుట్ర కోణం ఉంది అనే ఉద్దేశం మీద అతను నివేదిక ఇచ్చాడు. సో అతని డ్యూటీ అతను చేశాడు, ఇన్వెస్టిగేషన్ టీం సరిగ్గా చేయలేదు అంటారు. సరే, ఇక్కడ నేనేమంటానంటే, ఒక సిఎస్ నివేదిక ఇచ్చారు కుట్ర కోణం ఉందని. మీకు ఈ కుట్ర కోణంలో ఎవిడెన్సెస్ లేకుండా అరెస్ట్ చేసిన సంస్థల మీద అయితే చర్యలు తీసుకోవాలి కదా. ఆ శాఖాపరమైన విచారణ చేసైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. సిఎస్ స్థాయి వ్యక్తి కూడా ఇక్కడ మీరు చెప్పినట్టే ఇంకొక లాజిక్ కూడా ఉంది. సిఎస్ స్థాయి వ్యక్తికి ఇప్పుడు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, ఎటువంటి అవినీతికి ఆధారాలు లేవని చెప్పింది, ఇదంతా రాజకీయ ప్రేరేపితం అని చెప్పింది. కానీ అటువంటి అప్పుడు సిఎస్కి మాత్రం సిఎస్ స్థాయి వ్యక్తి, ఐఏఎస్ చదువుకున్న వ్యక్తికి అందులో కుట్రకోణం ఎలా కనిపించింది? అతను కూడా ఒత్తిడికి అయి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఇంకా దారుణం ఏంటంటే, సిఎస్ అంటే ఎవరు సార్? ఆ క్యాబినెట్ నిర్ణయంలో ఇతను కూడా అవును భాగమే కదా. అంతే కదా. ఆ రోజున మీరు మరి ఆ పాలసీలో మీరు కూడా భాగమై ఉండి మీరే నివేదిక ఇచ్చి, ఈ నివేదికని లెఫ్టినెంట్ గవర్నర్ ఏమో సిబిఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఇంతమంది రాజకీయ జీవితాలు, ప్రజల ఆకాంక్షలు, జైలు జీవితం తప్పు ఇంతమందిని ఇన్వాల్వ్ చేసి వీళ్ళ పాత్ర ఏమీ లేదు అంటే మీరు దేనికి ఏ ఒత్తిడికి లొంగిపోయారో తెలుసుకోవాలి కదా. అదే కదా. అంటే ముందు రోజుల్లో అన్న ఇలాంటి కేసులు కేవలం స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి కేసులు బనాయించకుండా ఉండాలి అంటే ఎవిడెన్సెస్ లేకుండా యాక్షన్ తీసుకోకూడదు అనేది గట్టిగా ఉండాలి సార్. అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి వీళ్ళు అధికారంలో ఉంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేము అని చెప్పి ఒక రీజన్ చెప్పి అరెస్ట్ చేసేస్తున్నారు కదా. వీళ్ళు బయట ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, పెద్ద స్థాయిలో ఉండారు, ఇలా చెప్తున్నారు తప్పితే అసలు బేసిక్ ఎవిడెన్సెస్ అన్న ఉండాలి కదా వాళ్ళని అరెస్ట్ చేసే ముందు. ఈరోజు కోర్టే కదా చాలా క్లియర్గా చెప్పింది, ₹1 పట్టుకోలేపారు సార్. ₹1 పట్టుకోకుండా అసలు ఈడీ ఎలాంటి ఆరోపణలు చేసింది? 100 కోట్లు తీసుకొని దాన్ని గోవా ఎన్నికల్లో వాడుకున్నారని చెప్పారు కదా. మరి అలాంటప్పుడు ₹1 పట్టుకోలేకుండా మీరు 3-4 సంవత్సరాలు ఇలాంటి వేధింపులు చేయటాన్ని ఏ విధంగా చూడాలి మనం?